వెల్కమ్ టు అవర్ ఛానల్. దైవ దర్శనం తరువాతే భక్త దర్శనం కాదు, భక్త దర్శనం. ముందు భక్తుణ్ణి దర్శించిన తర్వాతనే దైవ దర్శనం చేయాలి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఉదాహరణకి భక్త కన్నప్ప, భక్త రామదాసు. లేని దానిని అడగడమే ప్రార్థన కాదు, ఉన్నదానిని అడగడమే ప్రార్థన. దేవుణ్ణి పొందాలి. ఆల్రెడీ నీవే దేవుడివి, దేవుడే ఆల్రెడీ నిన్ను పొందే ఉన్నాడు. శిష్యుడు చేసేదే గురుసేవ కానే కాదు, గురువు చేసేదే గురుసేవ. నేను ప్రపంచంలో ఉన్నాను, నాలోనే ప్రపంచం ఉంది. విశ్వం అనంతం కాదు, నీ కనుచూపు పారినంత మేరకు ఉన్నటువంటిది ప్రపంచం. మాయను అంతం చేయాలి. అది సద్వస్తువు, అది అంతం అనేటువంటిది కానే కాదు. అన్నింటినీ త్యాగం చేయాలి, త్యాగాన్నే త్యాగం చేయాలి. దైవ అనుభవాన్ని పొందాలి. ఏ అనుభవం లేకపోవటమే దైవానుభవం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తలంపులను అణచాలి అంటే ఆత్మే తలంపుగా ఉంది. అన్నీ నాకు తెలుసు అంటే ప్రమాదం. నాకు అసలు ఏమీ తెలియదు అంటేనే ప్రమోదం. ఎవ్వడూ కూడా నీ జోలికి రానే రాడు. జ్ఞానంలోనే అజ్ఞాని ఇద్దరూ ఉంటారు. బ్రహ్మం కానిదే అహం బ్రహ్మాస్మి. నిత్య సహవాసం వల్ల తనువు నీది అయ్యింది. నిజానికి నీది కానే కాదు. నీ శరీరం నిన్ను ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో నీకు తెలుసా? తెలియనే తెలియదు. ఇతడు సన్యాసి అని చూచేవాడు అనాలి. సన్యాసే నేను సన్యాసిని అనుకుంటే అతడు సంసారే అవుతాడు. చావు పుట్టుకలు రెండూ లేనటువంటి వాడే చిరంజీవి, అతడే సదాజీవి. సిద్ధించిన దానిని నెమరు వేసుకోవడమే ఉపాసన. పక్క ఊళ్ళో జరిగే ఉత్సవానికి వెళ్ళి చీకటి పడేలోపు సొంత ఊరికి, సొంత ఇంటికి వచ్చినట్లు మరణించేలోపే పరమ పదానికి చేరుకోవడానికి నీవు ప్రయత్నం చెయ్యి. తనకు తానే నమస్కరించుకునే స్థాయికి రావాలి. చూడండి ఏమంటున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తనకు తానే నమస్కరించుకునే స్థాయికి రావటం అనేటువంటిది చాలా కష్టం. అహం బ్రహ్మాస్మి అనే భావంతో ఉండు. నామరూపరహితుడే బ్రహ్మచారి. ఉపాసన లేనిచో జీవితం శవం. స్వస్థితి నుండి మరలా స్వస్థితికి చేరాలనే తపనే ఉపాసన. మనోవాక్కాయ కర్మలకు అందనటువంటి వాడే దేవుడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అన్నింటికీ ఏదైతే ఆధారంగా ఉందో అదే సనాతన ధర్మం, అదే శాశ్వతం. నీ చేత రక్షించబడేది ధర్మం కానే కాదు. నీతో సహా సకలాన్ని ధర్మమే రక్షిస్తూ ఉంది. ఆది కవి శివుడు, ఆది కావ్యం ఈ ప్రపంచం. గురువే శివుడు. ఆయన ఉన్న చోటే కైలాసం. ఆయన సేవకులే శివగణం. ఏదైనా వరమడుగు అన్నాడు విష్ణువు. అడగలేని వరాన్ని ఇవ్వమన్నాడు ప్రహ్లాదుడు. ఇది మంచి బంగారం అని నిరూపించడానికి ఏది అవసరం? యాసిడ్ అవసరం. అలాగే సత్య నిరూపణకి కష్టాలు అత్యవసరం. కష్టాలలో ఎప్పుడూ కూడా కుంగిపోకూడదు అని అంటారు అత్యాశ్రమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తానే సర్వాన్ని వదిలేయడమే వానప్రస్థాశ్రమం. దేవుడికి దోమ, మనిషి ఇద్దరూ సమానమే. చీమకైనా ఏనుగుకైనా కానీ ఆకలి సమానమే అవుతుంది. దైవత్వము సమానమే అవుతుంది. మహాగాయకుని యొక్క గానం, దోమ చేసేటువంటి ధ్వని, కోకిల గానం, కాకి గోల, మహనీయుడి జీవితం, సామాన్యుడి జీవితం దైవ దృష్టిలో అంతా సమానమే. పులి క్రూర జంతువు అంటాం, అది ఇతరుల యొక్క అభిప్రాయం. దానికి తెలుసా అది క్రూర జంతువు అనేటువంటి విషయం? దానికి ఆ అభిప్రాయమే ఉండదు.
దేనిని గురించైనా ఎవరి గురించైనా ఉండేది ఇతరుల అభిప్రాయమే. తమ గురించి తమకు ఎటువంటి అభిప్రాయము ఉండదు. జగన్మిథ్య అంటాం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని అంటాం. జగన్మిథ్య అనంటే జగత్తు మిథ్య అని కాదు, జగత్తు గురించి ఇతరుల అభిప్రాయాలు మిథ్య అంతే. జగత్తు సత్యం, అది మిథ్య కానే కాదు, అభిప్రాయాలు మాత్రమే మిథ్య. ఏమీ తెలియని వానికి మౌనమే రక్షణమే, అన్నీ తెలిసినటువంటి వాడికి మౌనమే స్వరూపం అవుతుంది. నవగ్రహ మండలంలో తానుంటే నవగ్రహ ప్రభావం తనపై తప్పకుండా ఉంటుంది. తనలో నవగ్రహ మండలాన్ని కలిగి ఉంటే తనపై నవగ్రహ ప్రభావం అనేటువంటిది ఏమాత్రం ఉండనే ఉండదు. విశ్వరూప సందర్శనం అనుభవం దేవుడికి ఒక్కడికే ఉంది. విశ్వంలో ఉండే ఎవ్వడికి ఆ అనుభవం లేనే లేదు. కలను కనేవానికే ఆ అనుభవం, కలలోని ఏ ఒక్కడికి ఆ అనుభవం ఉండదు. ఈశ్వరుడికే ప్రపంచానుభవం, ప్రపంచానికి ఈశ్వరానుభవం ఉండనే ఉండదు. మనస్సు మూగబోతేనే సమాధానం. ముని అంటే మౌనంగా ఉండేవాడు కాదు, సమాధానంగా ఉండేవాడు అని అర్థం. ప్రతి ఒక్క చోట 2 గదులున్నాయి. అది బయట గది, అదే ప్రపంచం. లోపల గది దైవం. 2 గదులకు మధ్య ఉన్నటువంటి ద్వారబంధమే తాను అనేటువంటిది. 1,00,000 మంది హాజరైనా పెళ్ళి జరిగేది ఇద్దరికే కదా. అలాగే ఉపన్యాసానికి ఎన్ని లక్షల మంది హాజరైనా సంబంధం ఉండేది ఇద్దరికే, నీకు దైవానికి మాత్రమే. కిక్కిరిసిన జనం మధ్య నీ ఉన్నప్పటికీ ఒంటరి వాడిని అనే అనుభూతితో ఉండాలి. ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటే విష్ణువు కనిపించాడు. మరి అదే నారాయణ అనేటువంటి పదాన్ని మనం అన్నాం అనుకో, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఆయన కనపడతాడా? కనపడ్డా. అంటే అర్థం ఏంటి? ప్రహ్లాదుడు యొక్క నారాయణుడు వేరు, మన దృష్టిలో ఉండేటువంటి నారాయణుడు వేరు. అసలు దాత కంటే కూడా యాచకుడే గొప్పవాడు, గురువు కంటే కూడా శిష్యుడే గొప్పవాడు. శిష్యుడు లేకపోతే గురువే లేడు, యాచకుడు లేకపోతే దాతే లేడు, అతని ఉనికే లేదు. ఇటువంటి ఎన్నో వేదాంత విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. అందరూ ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క ఆశ్రమాన్ని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాభంతుల రామమూర్తి. నమస్తే.